హలో ఆల్, వెల్కమ్ టు సుచరితాస్ కిచెన్. నేను మీ సుచరితని. ఈరోజు నేను మీకు మష్రూమ్ రైస్ చేయడం కుక్కర్లో ఎలాగో చెప్తానండి. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉండి తెలియని వాళ్ళ కోసం మాత్రమే అండి. ముందుగా కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి తీసుకోండి. లేదు ఎక్కువ నెయ్యి ఇష్టపడితే నెయ్యి తీసేసుకోవచ్చు. మొత్తం నేను హాఫ్ పోర్షన్ తీసుకుని దానిలో హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగ, యాలకులు, షాజీరా, పలావాకు, కొంచెం మిరియాలు తీసుకోండి. ఇది నూనె కొంచెం కాగినాక ఈ హోల్ గరం మసాలా ఐటమ్స్ అందులో వేయాలి. అవి కొంచెం ఫ్రై అయినాక ఈలోపు మనం సన్నగా ఆనియన్స్ తరిగి పక్కన పెట్టుకోవాలండి. ఈ రైస్ మనకి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా అయిపోతుందండి. చాలా బాగుంటుంది. రైనీ సీజన్ కానీ వింటర్లో చేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట. దీనిలోకి మనకి రైతా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కూడా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా జూలియన్గా కట్ చేసుకోవాలి. అందులో వేసేసి అది కొంచెం ఎర్రగా ఏగనివ్వాలండి. ఎందుకంటే ఇలాంటి వాటికి రైసెస్కి మన ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది అన్నమాట. అట్లయితే ఇలాగా సరిగ్గా బాయిల్ కాకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి మనం తిప్పేసి ఇలా మంచిగా ఫ్రై అయింది కదా. ఈ టైంలో మనం ఏం చేయాలంటే మష్రూమ్స్ని ఓన్లీ హాఫ్గా కట్ చేసుకోవాలి, నీట్గా వాష్ చేసుకున్నాక. ఎందుకంటే మరీ సన్నగా చేస్తే ఇది ఉడికేసరికి పీస్ అయి కనపడదు. సో మీరు హాఫే చేయండి. నేనైతే హాఫే చేశాను. వేసి అది కొంచెం ఒకసారి మనం గంటతో తిప్పేసినాక దానిలోనే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి ఒక్కసారి తిప్పేసి మూత పెట్టండి. దానివల్ల ఏమైందంటే కొంచెం మగ్గి దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి కొంచెం ఉడుకుతుంది అనమాట మష్రూమ్. అది లేకపోతే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కదా. సో ఆ పచ్చివాసన పోవడం కోసం ఒకసారి తిప్పేసి మీరు మూత పెట్టేసేయండి ఒక 5 minutes. సో తర్వాత ఇదిగోండి మగ్గి ఇట్లా ఉంది కదండి. ఈ టైంలో మనం ఇంకా కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోండి మీరు. వేసుకొని ఒకసారి కలపండి. అయితే నేను ఇది 2 glasses చేశాను. రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా, అది నేను 2 glasses వేసాను. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకో, దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోండి. సో ఇట్లా ఒకసారి తిప్పినాక రైస్, దానికి సరిపోయిన వాటర్ వేయాలి. వేసేసినాక కొంచెము పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేయన దగ్గర పుదీనా లేదు, కొత్తిమీర ఉంది, వేసాను. ఈ టైంలో ఒకసారి మీరు మొత్తం తిప్పేసి ఒకసారి సాల్ట్ కూడా టేస్ట్ చేయండి. మీరు చేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసేయాలి. ఇదేంటంటే మనకి హై ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 విజిల్స్ మాత్రమే ఇవ్వండి, ఎక్కువ వేయొద్దు. 2 విజిల్స్ ఇచ్చేసేసి అది అయిపోయినాక 15 to 25 minutes రెస్ట్ ఇవ్వండి. అసలు ఏం తీయొద్దు, అప్పుడు చాలా బాగుంటుంది. అది ఒకసారి చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి చాలా బాగుంది, పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. ఇది ఆ రైస్ మనం ఇలా యాస్టేజ్గా తీసుకోవచ్చు. లేదు అంటే మీకు ఏదన్నా పెట్టుకోవచ్చు. మోస్ట్లీ అయితే పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి డిష్ ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.